హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి నిత్యం వేలాది సంఖ్యలో పేద మధ్యతరగతి రోగులు వస్తుంటారు. వారు బస చేయడానికి బస్తీవాసులు తమ ఇళ్లను అద్దెకి ఇస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి పక్కనే ఉన్న మార్కెట్ బస్సులో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటి వరకు వేల మంది రోగులకు కూడా ఇక్కడ రూమ్లు అయితే అద్దెకు దొరుకుతున్నాయి. ఎన్నో ఇళ్ల నుంచి కూడా ఇక్కడ ఉన్న ఇళ్లకు సంబంధించిన యజమానులు కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చే రోగులందరికీ కూడా రూమ్లు రెంట్కి ఇస్తూ జీవనోపాధి అయితే పొందుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ దాదాపుగా 60కి పైగా కుటుంబాలు అయితే ఇలా రూమ్లు అద్దెకిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాదు ఇక్కడ పేషెంట్స్కి అవసరమైన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. వారికి అనుకోకుండా ఏదైనా అయినప్పుడు హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఆ హడావిడిలో కూడా కొన్ని వస్తువులు వాళ్ళు మర్చిపోయి వస్తూ ఉంటారు. అంతేకాదు కొంతమంది పేషెంట్స్కి క్లోత్స్ లాంటివి కూడా అవసరం ఉంటాయి కాబట్టి పక్కనే ఒక చిన్న షాప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పేషెంట్స్కి అవసరమైన కొన్ని టవల్స్ కావచ్చు, ఇతర వస్త్రాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు బెడ్షీట్స్ లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ కుటుంబాలన్నీ కూడా ఈ విధంగా జీవనోపాధి పొందుతున్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్నెల నుంచి ఇక్కడ షాప్ పెట్టారు? అలాగే ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఎక్కువగా ఏం కొనుగోలు చేస్తుంటారు? టవల్స్ లాంటివి పేషెంట్కు కావాల్సినవి, పేషెంట్స్కి సాయంగా ఉండే వాళ్ళకి కావాల్సినవి టెంపరీ టీషర్ట్స్, రెగ్యులర్ టెంపరీ నైట్ ప్యాంట్స్, నైటీస్, బెడ్షీట్లు, మెత్తలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి మాకు కూడా జీవనం రాగా వాళ్ళకు దగ్గరలో అంటే ఎక్కువ రెంట్లు ఉంటే రేట్లు ఎక్కువ ఉంటాయి, మన లోపలికి ఉన్న రేట్లు తక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళకు సాయం చేసినట్టు ఉంటుంది. ఆ టైంలో ఇక రూమ్లు కూడా చాలా తక్కువగా ఇస్తారు. సహాయకులు ఉంటారు, వారం 10 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇక్కడ రూమ్లు రోజు వైగా రెంట్ పర్పస్ ఇస్తారు. ఇక్కడ అంటే చాలా వరకు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు నిమ్స్ ఆసుపత్రికి. ఆ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళంతా కూడా అంటే ఎక్కడికో వెళ్ళి ఆ దూర ప్రాంతాల్లో రూమ్స్ తీసుకొని ఇబ్బంది పడే కంటే పక్కనే ఉన్న బస్తీలలో ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడానికి కూడా ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే పక్కనే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, అందులోనూ ఆ ధర కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుంది, పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలామంది రోగులు కూడా రూమ్స్ అన్నీ కూడా అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఒక రోజుకు 2 రోజులు అలా ఆ పేషెంట్స్ ఎన్ని రోజులు పెట్టుకుంటారో దాన్ని బట్టి కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న చాలా కుటుంబాలన్నీ కూడా 1000 మందికి పైగా కూడా పరోక్షంగా తమ కుటుంబాలను అయితే పోషించుకుంటున్నారు. నిమ్స్కి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. ఇన్ పేషెంట్లుగా చేరిన వారి సహాయకులు ఎవరైతే ఉంటారో అవుట్ పేషెంట్లుగా చూపించుకొని తిరిగి దూర ప్రాంతాలకు వెళ్ళే పేద మధ్యతరగతి వారందరికీ కూడా ఇక్కడ ఇల్లు అయితే ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటూ దాదాపుగా ఇక్కడ చాలా వరకు కుటుంబాలన్నీ కూడా ఆసుపత్రికి వచ్చే వారికి అడ్మిట్ కార్డులు చూసి తమ ఇళ్లను రోగులకు అదేవిధంగా వారితో పాటు వచ్చే సహాయకులకు కూడా అద్దెకైతే ఇస్తుంటారు. రోజుకి దాదాపుగా 300 నుంచి 400 వరకు కూడా అద్దె వసూలు చేస్తూ అన్ని వసతులు అయితే కల్పిస్తూ ఉంటారు. ప్రతి గదిలో కూడా ఒకరిద్దరికి బస చేసేందుకు వీలైతే ఉంటుంది. అందులోనే బాత్రూము, నీటి సదుపాయం కూడా ఉంటాయి. 1-2 రోజులు బస చేసి వెళ్ళే వారికి ఎంతో అనుకూలంగా ఉండడంతో కూడా గదులన్నీ ఎప్పుడూ నిండుగానే ఉంటాయని యజమానులు అయితే చెబుతున్నారు. అంతేకాదు పేషెంట్స్కి అవసరమైన వస్తువులు కూడా ఎక్కడ ఉన్నాయి. చాలా వరకు ఈ బస్తీ అంతా కూడా ఇక్కడ రెంట్ చేయడానికి అయితే ఎంతో ఫేమస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు పేషెంట్స్ అందరూ వచ్చి కూడా ఈ గదులలో కూడా రెంట్కి తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు నిమ్స్ ఆసుపత్రి అనే కాదు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఇతర హాస్పిటల్లో కూడా ఇప్పుడైతే చాలా వరకు ఇళ్ళన్ని పేషెంట్స్కి అద్దెకిస్తూ చాలామంది జీవనోపాధి అయితే పొందుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.